అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలంటూ ఇప్పుడు మనం చూసేద్దాం. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అస్వస్థతతో హాస్పిటల్లో చేరినట్టుగా వార్తలు వస్తున్నాయి. రెహమాన్ గుండె నొప్పితో బాధపడుతున్నారని, ఈ క్రమంలో ఆయనని చెన్నైలో గల అపోలో ఆసుపత్రిలో చేర్పించినట్టు తెలుస్తోంది. కోలీవుడ్ మీడియాలో ఈ వార్త తెగ హల్చల్ చేస్తుంది. కానీ ఇప్పటివరకు రెహమాన్ టీం కానీ ఆయన బంధువర్గం కానీ స్పందించలేదు. ప్రస్తుతం రెహమాన్ని అత్యవసర విభాగంలో చేర్చి యాంజియోగ్రఫీ చేస్తున్నట్టు సమాచారం. ఆసుపత్రి బృందం ఏఆర్ రెహమాన్ ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. భారతీయ సంగీత ప్రపంచంలో ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ శైలి ప్రత్యేకమని చెప్పాలి. రెహమాన్ సంగీతానికి పెద్ద ఎత్తున అభిమానులున్నారు. బిగ్ బాస్ సీజన్ 9లో నో కామన్ మ్యాన్ అని టాక్. అంటే కామన్ మ్యాన్గా వచ్చి హౌస్ మేట్స్తో పాటు ఆడియన్స్ మనసులు గెలిచి టైటిల్ విజేతగా మారే ఛాన్స్ లేదని తెలుస్తుంది. అలా ఎందుకంటే కామన్ మ్యాన్ని తీసుకోవడం వల్ల సెలబ్రిటీస్కి తక్కువ ఓటింగ్ వస్తుందని భావిస్తున్నారట. ముఖ్యంగా కామన్ మ్యాన్ అనేసరికి ఆడియన్స్లో సింపతి వర్కౌట్ అవుతుంది. అతను ఆట ఆడినా ఆడకపోయినా 10 వారాల వరకు సేవ్ చేస్తున్నారని బిగ్ బాస్ టీం ఫిక్స్ అయ్యారు. అందుకే ఈ సీజన్ వరకు కామన్ మ్యాన్ లేకుండానే షో మొదలు పెడతారని టాక్. అంతేకాదు ఈసారి సెలబ్రిటీస్ విషయంలో కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్తో వస్తున్నట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 9లో టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ కంటెస్టెంట్ గా వస్తారని టాక్. అదే జరిగితే మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ ఆడియన్స్ కి పండగే అని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 9 విషయంలో మేకర్స్ చాలా పెద్ద ప్లానింగ్ తో వస్తున్నారని తెలుస్తోంది. ఈసారి టాస్కులు కూడా చాలా కొత్తగా ఉంటాయని చెబుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 9లో చాలా సర్ప్రైజ్ ఉండబోతున్నాయని టాక్. కంటెస్టెంట్స్ నుంచి టాస్కులతో పాటు సీజన్ 9 మునుపటి సక్సెస్ఫుల్ సీజన్లను గుర్తు చేసేలా ప్లాన్ చేస్తున్నారట బిగ్ బాస్ టీం. అంతేకాదు ఈ సీజన్ నుంచి ముందుగా ఎలాంటి లీక్స్ కూడా బయటకు రాకుండా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మరి టీం ప్లానింగ్ ఇలా ఉంటే ఈ సీజన్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి. తన షష్ఠి పూర్తి వేళ 3వ వివాహానికి సిద్ధమైన అమీర్ ఖాన్ సంచలనంగా మారాడు. అతడు తన వ్యక్తిగత జీవితం గురించి ఒక పెద్ద విషయాన్ని వెల్లడించాడు. తాను చాలా కాలంగా తన కంపెనీలోని పనిచేస్తున్న గౌరీ స్ప్రాట్ అనే యువతితో డేటింగ్ చేస్తున్నానని వెల్లడించి పెద్ద షాక్ ఇచ్చాడు. గత 25 సంవత్సరాలుగా వారు ఒకరికొకరు తెలుసు. గత 18 నెలలుగా వారు డేటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు అది ఓపెన్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంత పెద్ద రహస్యాన్ని ఎలా దాచి ఉంచగలిగారు అని ప్రశ్నిస్తే అమీర్ చాలా సరదాగా స్పందించాడు. ఆమె బెంగళూరులో నివసిస్తుంది. మొన్నటి వరకు అక్కడే నివసించింది. కాబట్టి నేను ఆమెను కలవడానికి విమానంలో వెళ్లేవాడిని. మీడియా దృష్టి నాపై అక్కడ తక్కువగా ఉంది. కాబట్టి మేమెవరికీ చిక్కలేదు అని అన్నాడు. కుటుంబానికి తెలియకుండా ఎలా దాచారు అని ప్రశ్నించగా, నా ఇంటిపై అంతగా ఇతరుల దృష్టి లేదు, మీకు తెలియనివి ఉన్నాయి అని సమాధానం ఇచ్చాడు. గౌరీ స్ప్రాట్తో తన సంబంధంలో తాను చాలా సురక్షితంగా ఉన్నానని ఖాన్ పేర్కొన్నాడు. అందుకే దానిని ఓపెన్గా చెప్పాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. మేమిప్పుడు నిబద్ధతతో ఉన్నాము, ఒకరికొకరు తగినంత సురక్షితంగా ఉన్నాం. ఇది మంచి సమయం. నేను ఇప్పుడు ఎలాంటి విషయాలను దాచాల్సిన అవసరం లేదు అని అమీర్ అన్నారు. తన మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు సహా తన కుటుంబం కూడా గౌరీని కలిశారని అమీర్ వెల్లడించారు. తాజాగా ఇర్ఫాన్ పఠాన్ వివాహ వార్షికోత్సవ వేడుకలో తన 3 భార్యలతో కలిసి అమీర్ ఖాన్ కనిపించడం ఆశ్చర్యపరిచింది. కెరీర్ మ్యాటర్కి వస్తే అమీర్ తదుపరి ఆర్ఎస్ ప్రసన్న, సితారే జమీన్ పర్లో కనిపించనున్నారు. జెనీలియా డిసౌజా ఇందులో కీలక పాత్రధారి. ఈ చిత్రం 2025 ద్వితీయార్థంలో థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది. భూమి ఫెడ్నేకర్ ప్రతిష్టాత్మక హార్వర్డ్లో ఒక కోర్సు పూర్తి చేసింది. హార్వర్డ్ కెనడీ స్కూల్లో నాయకత్వం, గ్లోబల్ పాలసీ అండ్ లైఫ్పై ప్రత్యేక కోర్సును పూర్తి చేసినట్టు ప్రకటించింది. సోషల్ మీడియాలో తన అభిమానులకు ఈ విషయాన్ని వెల్లడించింది. పాఠశాలకు తిరిగి వెళ్లడం వల్ల సవాల్ని ఎదుర్కొన్నా కానీ తన సంతృప్తికరమైన అనుభవాలను వివరించింది. భూమి తన స్టడీస్ సమయంలోని అందమైన జ్ఞాపకాలను ఫోటోలు, వీడియోల రూపంలో పొందుపరిచింది. సామాజిక మాధ్యమాల్లో గర్వంగా తన సర్టిఫికెట్ను ప్రదర్శించింది. హార్వర్డ్లో తన అరుదైన క్షణాలను గుర్తు చేసుకుంది. వర్సిటీ స్టడీ సమయంలో న్యూజిలాండ్ మాజీ ప్రధానమంత్రి జసింతా ఆర్డర్ను కలిసిన విషయాన్ని కూడా భూమి గుర్తు చేసుకుంది. ఆర్డర్ నాయకత్వంపై భూమి ప్రశంసలు కురిపించింది. తన సహచరులతో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది. మారుతున్న వాతావరణంపై ఉపన్యాసాలకు హాజరు కావడం, డేవిడ్ రూబిన్స్టైన్, లారీ సమర్స్ వంటి ప్రభావవంతమైన వక్తల స్పీచ్లను వినడం, క్యాంపస్ సంప్రదాయాలను ఆస్వాదించడం వగైరా చాలా ఉన్నాయి. 1636లో నిర్మించిన హార్వర్డ్ లైబ్రరీ గురించి భూమి ప్రస్తావించింది. కెరీర్ మ్యాటర్కి వస్తే భూమి చివరిసారిగా అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్లతో కలిసి మేరే హస్బెండ్ కి బివీలో కనిపించింది.
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున భారీ దొంగతనం జరిగింది. హైదరాబాద్ ఫిలిం నగర్ రోడ్ నెంబర్ 8లోని ఇంట్లోకి చొరబడిన ఓ దుండగుడు చేతికందిన సొత్తును తీసుకుని పరారయ్యాడు. తమ ఇంట్లో చోరీ జరిగినట్టు విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దుండగుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. కాగా విశ్వక్ సేన్ కుటుంబమంతా ఒకే ఇంట్లో ఉంటుంది. విశ్వక్ సేన్ సోదరి వన్మై బెడ్రూమ్ 3వ అంతస్తులో ఉంటుంది. అయితే ఆదివారం తెల్లవారుజామున వన్మై గదిలో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. అనుమానం వచ్చిన ఆమె రూమ్లోని అల్మారాలను పరిశీలించింది. అక్కడ ఉండాల్సిన బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. దీంతో దొంగతనం జరిగినట్లు గుర్తించిన వన్మై ఈ విషయాన్ని తండ్రి దృష్టికి తీసుకెళ్లింది. ఆయన వెంటనే ఫిలిం నగర్ పోలీసులకు సమాచారం అందించారు. కరాటే రాజు ఫిర్యాదుతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం సహాయంతో ప్రాథమిక ఆధారాలు, వేలిముద్రలు సేకరించారు. అనంతరం ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. తెల్లవారుజామున 5:50 ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి బైక్ మీద వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తి ఇంటి గేటు తీసుకుని డైరెక్ట్గా 3వ అంతస్తుకు వెళ్లాడని, వెనక డోర్ నుంచి విశ్వక్ సేన్ సోదరి వన్మై బెడ్రూమ్లోకి వెళ్లి అల్మారాల నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇదంతా కేవలం 20 నిమిషాల్లోనే జరిగినట్టుగా పోలీసులు చెబుతున్నారు. టాలీవుడ్ హీరోయిన్ మీరా చోప్రా పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. పవన్ కళ్యాణ్ దమ్మున్న నాయకుడని ప్రశంసించింది. కేవలం గట్స్ మాత్రమే కాదు, తెలివి, బుద్ధి, జ్ఞానమున్న నాయకుడంటూ తెగ పొగిడేసింది. ప్రస్తుతం మీరా చోప్రా ట్వీట్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది. కాగా పవన్ కళ్యాణ్తో కలిసి బంగారం అనే సినిమాలో హీరోయిన్గా నటించింది మీరా చోప్రా. టాలీవుడ్తో పాటు పాన్ ఇండియా స్థాయి స్టార్డమ్ సంపాదించుకున్న భామల్లో టాప్లో ఉంటుంది బెంగళూరు భామ అనుష్క శెట్టి. ఈ బ్యూటీ కాంపో నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రం ఘాటి తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ మూవీని ఏప్రిల్ 18న విడుదల చేయనున్నట్టు యువి క్రియేషన్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. విడుదలకు ఇంకో నెల రోజుల సమయం ఉంది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో టీజర్ రిలీజ్ మినహా ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ లేకపోవడంతో విడుదల అనుకున్న సమయానికి ఉంటుందా అనే దానిపై డైలమా నెలకొంది. ఈ చిత్రం విడుదల వాయిదా పడుతుందంటూ తాజాగా ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం గాసిప్ గా మాత్రమే ఇండస్ట్రీ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మరి మేకర్స్ రాబోయే రోజుల్లో ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. టాలీవుడ్లో ప్రముఖ హీరోయిన్ సమాంతా తాజాగా చేసిన ఇన్స్టా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ పోస్టుకు జత చేసిన ఫోటోను చూసి ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రి బెడ్పై సమాంతా పడుకొని ఉండగా ఆమె చేతికి సెలైన్ ఎక్కిస్తూ ఉండటం ఈ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో సమాంతకు మళ్లీ ఏమైంది, ఆమె ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందో అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. సమాంతా కొంతకాలంగా మయోసైటిస్తో బాధపడుతున్న విషయం తెలిసిందే. అనారోగ్యం నుంచి కోలుకున్నాక సీటాడెల్, హనీ బన్నీ సిరీస్తో సమాంతా అభిమానుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం రక్త బ్రహ్మాండ సినిమాలో నటిస్తున్న సమాంతా మా ఇంటి బంగారం అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుంది. అందులో కీలక పాత్రలో నటిస్తుంది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో తొలి ప్రాజెక్ట్ శుభం షూటింగ్ ను ప్రారంభించింది. అయితే తాజాగా సమాంతా ఆసుపత్రిలో ఉన్న ఫోటోలను ఆమె స్వయంగా ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. తమిళ హీరో కార్తీ, తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంపోలో వచ్చిన బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఖైదీ. 2019లో విడుదలైన ఈ చిత్రం కార్తీ కెరీర్లో మంచి విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడు రాబోతుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మూవీ సీక్వెల్ అప్డేట్ ను పంచుకున్నాడు కార్తీ. ఖైదీ 2 త్వరలోనే పట్టాలెక్కబోతున్నట్లు తాజాగా ప్రకటించాడు కార్తీ. ఈ సందర్భంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్తో దిగిన ఒక ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా రాబోతూ ఉండగా డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, కన్నడ టాప్ బ్యానర్ కేవీఎన్ ప్రొడక్షన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్తో కూలీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఖైదీ 2 సెట్స్ పైకి వెళ్లనుంది. కార్తీ ఇందులో ఢిల్లీ అనే ఖైదీ పాత్రలో కనిపించబోతూ ఉండగా అతను జైలుకు వెళ్లడానికి ముందు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రాబోతుంది. అలాగే విక్రమ్, లియో సినిమాలతో కనెక్ట్ అయ్యే సన్నివేశాలు కూడా ఉండవచ్చని అభిమానుల నుంచి కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం నితిన్ రాబిన్ హుడ్ మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రంగా రూపొందగా ఈ మూవీని వెంకీ కుడుమల తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ ను క్రియేట్ చేయగా జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మార్చి 28న థియేటర్స్ లోకి రానుంది ఈ చిత్రం. ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో చాలా బిజీ
బిజీగా ఉన్నారు. కెరీర్లో పర్ఫెక్ట్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న నితిన్ ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్తో ఉన్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా నితిన్కి ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. పలువురు టాలీవుడ్ హీరోల ఫోటోలను చూపిస్తూ వారి నుండి ఏ విషయం దొంగలించాలని అనుకుంటున్నారు అని నితిన్ని ప్రశ్నించగా ఆయన ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. నాని నుండి ఈగ చిత్రాన్ని తస్కరించాలని అనుకుంటున్నాను. స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంటుందని, కాబట్టి దానిని దొంగలించాలని అనుకుంటున్నాను. ఎన్టీఆర్ నుండి డైలాగ్ డెలివరీ, మహేష్ బాబు నుండి అందం, స్వాగ్, పవన్ కళ్యాణ్ నుండి అన్ని విషయాలు, ప్రభాస్ నుండి ఆయన వ్యక్తిత్వం, రాజసం, విజయ్ దేవరకొండ రౌడీ క్యారెక్టర్ తస్కరించాలని అనుకుంటున్నాను అని స్పష్టం చేశారు నితిన్. ఇక శ్రీలీలకి అదే ప్రశ్న ఎదురుకాగా కాజల్ నుండి కళ్ళు, అనుష్క నుండి హైట్, వ్యక్తిత్వం అందిపుచ్చుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు నితిన్. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ యువ నటుడు నితిన్ విజయవాడలోని ప్రసిద్ధ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం రాబిన్హుడ్. ఈ సినిమాకు వెంకీ కుడుమల దర్శకత్వం వహిస్తున్నాడు. భీష్మ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా వస్తూ ఉండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్ర యూనిట్. ప్రమోషన్స్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంది చిత్ర యూనిట్. రెహమాన్ భార్య సైరా బాను తాజాగా మాట్లాడుతూ ఆయన ఆసుపత్రిలో చేరడంపై స్పందించింది. రెహమాన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. అతనికి గుండె నొప్పి వచ్చి యాంజియోప్లాస్టీ చేయించుకున్నాడనే వార్తలు నాకు వినిపించాయి. దేవుడి దయ వలన రెహమాన్ ఇప్పుడు బాగున్నాడు. అలాగే ఒక విషయంపై మేము క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాము. రెహమాన్ నేను విడిపోలేదు. మేము భార్య భర్తలుగా కలిసి ఉంటున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా నా ఆరోగ్యం బాగాలేకపోవడంతో అతన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక విడిపోదామని నిర్ణయించుకున్నాం. అంతే తప్ప మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు. అలాగే మీడియాకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, నన్ను ఇక నుంచి అతని మాజీ భార్య అని పిలవద్దని కోరుతున్నాను అంటూ సైరా భాను చెప్పుకొచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం పుష్ప. దీనికి కొనసాగింపుగా గత ఏడాది పుష్ప ది రూల్ విడుదలై విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. పుష్ప 1, 2లకు సీక్వెల్గా పార్ట్ 3 ఉంటుందని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే పార్ట్ 3 రిలీజ్ ఎప్పుడుంటుందనే విషయాన్ని తాజాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ వెల్లడించారు. రాబిన్హుడ్ ప్రమోషన్స్లో భాగంగా విజయవాడ వెళ్లిన ఆయన పుష్ప సీక్వెల్ గురించి మాట్లాడారు. 2028లో పుష్ప 3ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనుకుంటున్నట్లు చెప్పారు. అల్లు అర్జున్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టుకు సంబంధించిన పనులపై దృష్టి పెట్టారని వెల్లడించారు. పుష్ప ఫ్రాంచైజీలో భాగంగా 2021లో పుష్ప ది రైస్ తెరకెక్కింది. దీనికి కొనసాగింపుగా రూపుదిద్దుకున్న పుష్ప ది రూల్ ను గతేడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక పుష్ప ది రైస్, పుష్ప రూల్ కు కొనసాగింపుగా పుష్ప 3 ది ర్యాంపేజ్ రూపొందనున్నట్లు ఇప్పటికే టీం వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పార్ట్ 2 క్లైమాక్స్ లో పుష్పరాజ్ పై ఒక వ్యక్తి బాంబు దాడికి పాల్పడిన సీన్ తో సస్పెన్స్ గా ముగించారు. పార్ట్ 3లో విజయ్ దేవరకొండ కీలక పాత్రలో నటించనున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆయా కథనాలపై కథానాయిక రష్మిక స్పందించారు. మీలాగే నాకు కూడా ఆ విషయం గురించి తెలియదు. దర్శకుడు సుకుమార్ ప్రతి విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తారు. చివరి వరకు విషయాన్ని బయటపెట్టరు అని అన్నారు. అగ్ర కథానాయకుడు నాని సినిమాకి తన మార్కెట్ను పెంచుకుంటూ పోతున్నాడు. హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో హిట్లు అందుకున్న నాని రీసెంట్గా కోర్టు సినిమాతో మరో హిట్ని ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం హిట్ 3 బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ హిట్ నుంచి వస్తున్న 3వ చిత్రం ఇది. ఈ చిత్రంలో నాని కథానాయకుడిగా నటించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండగా మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్ కు సంబంధించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ ఏకంగా 54 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ గా మారాయి. సినిమాకు నాని డిమాండ్ పెరుగుతూ ఉండటంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా కోర్టు హిట్ అవ్వడం, ఇప్పుడు ఓటీటీ డీల్ చూస్తుంటే నాని పట్టిందల్లా బంగారం అవుతుందని టాక్ వినిపిస్తుంది. ఇక హిట్ 3 విషయానికి వస్తే క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ తో రానున్న ఈ సినిమాలో నాని అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్ ఐపీఎస్ అధికారిగా కనిపించనున్నారు. తిరువీర్ హీరోగా సీనియర్ నటి సంగీత ఓ ప్రధాన పాత్రలో నటించిన మసూదా సినిమా గుర్తుందా? 3 ఏళ్ల క్రితం వచ్చిన హర్రర్ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగా భయపెట్టింది. అందులో నటించిన అమ్మాయి బాంధవి శ్రీధర్ గుర్తుందా?
మసూదా సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ అయితే ఆత్మ ఆవహించిన అమ్మాయి పాత్రలో బాంధవి శ్రీధర్ నటించారు. నాసియా పాత్రలో బాంధవి శ్రీధర్ నటన, ఆ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టాయి. మసూదా తర్వాత ఆమె మరొక సినిమా చేయలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి హీరోయిన్ రోల్స్ కోసం ట్రై చేస్తుందని ఆమె లేటెస్ట్ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. మసూదా తర్వాత ఇటీవల అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సక్సెస్ సెలబ్రేషన్స్ పార్టీలో బాంధవి శ్రీధర్ తరుక్కున మెరిసింది. బాంధవి శ్రీధర్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అచ్చ తెలుగు అమ్మాయి అయిన బాంధవి తన అందచందాలతో కుర్రకారును కట్టిపడేస్తుంది. నార్త్ వాళ్లకు పోటీ ఇచ్చే రేంజ్లో అందాల ప్రదర్శన చేస్తున్న బాంధవి శ్రీధర్ను డైరెక్టర్లు గుర్తిస్తారో లేదో చూడాలి. మోస్ట్ అవైటెడ్ హోల్సమ్స్ ఎంటర్టైనర్ కిస్ కిస్ కిసిక్ ప్రామిసింగ్ ప్రమోషనల్ కంటెంట్తో మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. శివహరే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుశాంత్, జాన్యా జోషి, విధి వంటి న్యూ టాలెంట్ పరిచయం అవుతుండగా విజయరాజ్, మురళీ శర్మ వంటి అనుభవజ్ఞులైన నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని గణేష్ ఆచార్య భార్య విధి ఆచార్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన గణేష్ ఆచార్య స్వయంగా కొరియోగ్రఫీ చేస్తున్నారు. అద్భుతమైన ట్రాక్ రికార్డున్న మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మల్టీ లాంగ్వేజ్లో గ్రాండ్ రిలీజ్ చేస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం మార్చి 21న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున చివరిగా నాసామిరంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్తో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ మూవీ ఇచ్చిన జోష్తో నాగార్జున వరుస సినిమాలతో బిజీ కానున్నారని అందరూ అనుకున్నారు. కానీ నాగార్జున మాత్రం సైలెంట్గా సైడ్ క్యారెక్టర్లు చేస్తూ బిజీ అయిపోయారు. ప్రస్తుతం నాగ్ 2 భారీ సినిమాలతో గెస్ట్ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాగార్జున 100వ సినిమాకు డైరెక్టర్ కన్ఫర్మ్ అయ్యారనే వార్త ఫిలిం నగర్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది. అక్కినేని నాగార్జున కెరీర్లో మైలురాయిగా మారబోతున్న 100వ సినిమా గురించి ఆయన అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పటిదాకా నాగ్ నెక్స్ట్ మూవీ గురించి ఏ విషయం అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. అయితే తాను నటించే 100వ సినిమా చాలా ప్రత్యేకంగా ఉండాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అందుకే ఆచితూచి ఈ సినిమా కోసం డైరెక్టర్ స్టోరీని సెలెక్ట్ చేసుకుంటున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆర్య కార్తిక్ అనే తమిళ దర్శకుడు నాగార్జునకు స్టోరీ చెప్పినట్టు తెలుస్తోంది. ఆయన చెప్పిన స్టోరీ నచ్చడంతో నాగ్ ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఓ బడా ప్రొడ్యూసర్ నాగార్జున 100వ సినిమాను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. తెలుగు చిత్ర పరిశ్రమలో కమిట్మెంట్ అంశంపై టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. మీడియాలో హైలైట్ కావడానికే కొంతమంది కమిట్మెంట్ పేరుతో బయటకొస్తున్నారని అన్నారు. ప్రస్తుతం కమిట్మెంట్ అనే మాట విని రోత పాత చింతకాయ పచ్చళ్ళ అయిపోయిందని, 20 ఏళ్ల ముందు కమిట్మెంట్ అడిగిన వారు కూడా ఇప్పుడు బయటకొస్తున్నారని అన్నపూర్ణమ్మ అన్నారు. ఇండస్ట్రీలో ఎవరూ బలవంతం చేయరు. ఇప్పుడన్నా కనబడదాంలే, ఈ వ్యవహారంలోనైనా టీవీలో నిలబడదామని హైలైట్ కావాలనే కొందరు బయటకొస్తున్నారు. టాలెంట్ ఉన్న వాళ్లకు అవకాశాలు రావనేది నేను నమ్మను. ఇండస్ట్రీ మనందరినీ దాన్ని కరెక్ట్గా వినియోగించుకుంటే మంచి అవకాశాలు వస్తాయి. ఒకరు ఇష్టపడకుండా అన్యాయం జరిగిందనే మాటకు ఆస్కారం లేదు. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడే సూటిగా చెప్పగలిగే ధైర్యం ఉండాలి అని వెల్లడించారు. అప్పట్లో విలువలతో కూడిన కమిట్మెంట్లు ఉండేవని, దాన్ని కమిట్మెంట్ అనరని, సంబంధ బాంధవ్యాలకు కూడా విలువ ఎక్కువని అన్నపూర్ణమ్మ చెప్పారు. తాను అప్పట్లో తక్కువ రెమ్యునరేషన్కు పనిచేశాను కాబట్టి తనను ఎవరూ అలా అడగలేదని అన్నారు. కమిట్మెంట్ అనేది మన మనసు మీద ఆధారపడి ఉంటుందని, ఈ గోలంతా ఎదుటి మనిషిని బట్టి, మన స్వార్థం బట్టి కూడా ఉంటుందని కామెంట్ చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యాంకర్ ప్రదీప్ మాచిరాజు తనదైన టైమింగ్ కామెడీ పంచ్లతో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇప్పుడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో మళ్లీ హీరోగా ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సమ్మర్ స్పెషల్గా ఏప్రిల్ 11న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా థియేటర్లోకి రానుంది. ఈ విషయాన్ని హీరో ప్రదీప్ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సమ్మర్లో అమ్మాయిల అబ్బాయిలు తమ కథతో టన్నుల కొద్దీ వినోదంతో వస్తున్నారు అని క్యాప్షన్ ఇచ్చారు. లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నితిన్ భరత్ దర్శకత్వం వహించారు. మూవీలో ప్రదీప్ సరసన జబర్దస్త్ ఫేమ్ దీపిక పిల్లి నటిస్తున్నారు. సినిమాలో వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్, జిఎం సుందర్, జాన్ విజయ్, రోహిణి, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందిస్తున్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ.
Dress courtesy by KLM Fashion Mall.